చాలా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చేసిన ప్రార్థన మనకు అర్థమవుతుంది. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు ప్రభువు ఆయన క్షమించే దేవుడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందని, ఎటువంటి ఘోర పాపినైనా యేసయ్య క్షమించగలడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాపములను ఒప్పుకొని, యేసయ్య దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు వారి పాపముల నుంచి వారిని విడిపించి వారిని పవిత్రపరిచి తన బిడ్డలుగా చేసుకుంటాడు అనే విషయము బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. సామెతలు 28:13 తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. దేవుని చేత పాప క్షమాపణ పొందడానికి ఆయన దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. కప్పుకోకూడదు, దాచిపెట్టుకోకూడదు, విడిచిపెట్టాలి. మరలా దాని వైపు తిరగకూడదు. తిరిగితే ఏమవుతుందో మొన్న ఆదివారం రోజు చెప్పాను. వాటి విడిచిపెట్టిన పాపం వైపు మరలా వెనకకు తిరిగితే ఏమవుతుందో పేతురు గ్రంథంలో నుంచి కుక్క గురించి లేదా పంది గురించిన ఆ ఉదాహరణ మేము ముందుంచాను. కానీ దేవుని వాక్యంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, దేవుడు క్షమించేవాడు. దేవుడు ఎవరండి? దేవుడు క్షమించేవాడు. దేవుడు క్షమిస్తాడు. ఎంతకాలం క్షమిస్తాడంటే ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. సంవత్సరాల తరబడి ప్రభువు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. తరముల కొలది ప్రజలను ఆయన క్షమిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర క్షమాపణ ఉన్నది, మనుషుల దగ్గర క్షమాపణ లేదు. మనుషులు అవకాశాలు ఇస్తారు. ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను, 3 సార్లు చూశాను, పోనీ 5 సార్లు చూశాను, క్షమించాను, ఇక క్షమించేది లేదు. ఎన్నిసార్లు క్షమించాలి? నిన్ను క్షమించుకుంటూ వెళ్తే నువ్వు ఇలా పొరపాటు చేసుకుంటూనే వెళ్తావు. కాబట్టి క్షమాపణ లేదు, తప్పకుండా నీకు శిక్ష పడాల్సిందే, పనిష్మెంట్ రావాల్సిందే. మనుషుల తంతు ఇలా ఉంటుంది. కానీ దేవుడు ఆయన దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దానిని చేయకుండా ఉండడానికి అది ఆశిస్తున్నా. ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి పాపములు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగడం కాదు. పాపములన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం జోలికి వెళ్ళకూడదు అని యేసే సందేశం. బైబిల్ వాక్యం అదే. ఎన్ని పాపాలన్నా క్షమిస్తాడు అంటే ఇదివరకు చేసిన పాపములన్నిటిని క్షమిస్తాడు, ఇక నుంచి పాపం చేయకమంటున్నాడు. ఆ వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ విషయంలో యేసయ్య చెప్పిన మాట మనకు గుర్తుంది కదా. ఏం చెప్పాడు? అమ్మా, ఇక నుంచి నీవు పాపము చేయకు, ఇక నుంచి నీవు పాపము చేయకు. ఇదివరకు చేసావు, గతం గతః, ఇక నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించు. కొత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించు అని యేసయ్య ఒక హితబోధ చేశాడు. నిజంగా ఆ మాట ఆమె హృదయాన్ని కదిలించేసింది. ఆమె తన పాపము జోలికి మరల వెళ్లకుండా, తన పాత బ్రతుకు జీవితం వైపు మరల చూడకుండా క్రొత్త జీవితాన్ని జీవించడానికి పూనుకున్నది. యేసయ్యతో పాటు ప్రయాణం చేసింది. యేసయ్యను వెంబడించిన స్త్రీలలో ఆమె కూడా ఒక ముఖ్యమైన స్త్రీగా ఉన్నది. ఈ విషయాన్ని సిలువ దగ్గర స్త్రీలు ఉమెన్స్ డేలో అది చెప్పారు. ఓకే, దేవుడు క్షమించేవాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. దేవుడు మనల్ని క్షమించాడు. మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు క్షమించాడో రోమపత్రిక 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మనం ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడో దేవుని వాక్యము ఒకసారి చూద్దాము. 6వ వచనం, 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, చాలా కంటిన్యూషన్ చదువుదాం. ఇక్కడ ఎవరి కొరకు ఎవరికి ఆయన క్షమాపణ ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడంటే భక్తిహీనుల కొరకు. యేసుప్రభు చనిపోయింది, వారికి క్షమాపణ ఇచ్చింది భక్తిహీనులను, భక్తిలోనికి రావాలి అని. దేవుడు క్షమించువాడు. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. భక్తిహీనుల కొరకు ఆయన మరణించాడని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు మనం ఎలా ఉన్నప్పుడు క్షమించాడు, మనల్ని ఇష్టపడ్డాడు, మన కొరకు చనిపోయాడంటే మనము మొదట భక్తిహీనులుగా ఉన్నప్పుడు లేదా బలహీనులుగా ఉన్నప్పుడు, మొదటిది బలహీనులుగా ఉన్నప్పుడు
ఆయన మన కొరకు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రెండవది మనము చదువుతూ వెళ్ళినప్పుడు ముందుకు వెళ్దామా? 7వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు రెండవది ఇక్కడ భక్తిహీనుల కొరకు లేదా బలహీనులమై ఉండగా ఆయన మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. రెండవది మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని క్షమించాడు. పాపులమై ఉండగానే ఆయన క్షమించాడు. మనం మురికి జీవితంతో జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. పాపులుగా ఉన్నప్పుడు మనుషులు పాపముతో ఉన్నప్పుడు, మనుషులను పాపం ఏలుతూ ఉన్నది. ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఏళ్తాయి మనుషులను. ఏంటి అర్థమవుతుందా? ప్రభుత్వాలు మనుషులను 5 సంవత్సరములు మాత్రమే ఏలుతాయి. కానీ పాపము మనిషిని తన జీవితాంతం ఏలుతూ ఉంది. ప్రతి మనుషుడు పాపే. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి మనుషుడు పాపే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. మనం యేసుప్రభు దగ్గర రాకమునుపు మనం పాపులమే. యేసయ్య దగ్గరికి వచ్చాము కాబట్టి, యేసయ్య దగ్గర మన పాపములను ఒప్పుకొని వదిలిపెట్టి క్రీస్తును మన హృదయంలో చేర్చుకున్నాం కాబట్టి మనము, దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అరుదైన అవకాశము. అది దేవుని కృపే. హల్లెలూయా. ప్రతి మనుషుడు పాపి. నువ్వు పాపి అంటే ఈనాడు మనిషి ఒప్పుకోడు. పాపి అంటే మనుషులు ఒప్పుకోరు. జన్మతోనే పాపి ప్రతి మనుషుడు. కర్మతో ప్రతిరోజు ఏదో ఒక రకమైన క్రియల ద్వారా పాపమును మూటగట్టుకుంటూ ఉన్నారు. ఈ పాపానికి పరిష్కారము ఎన్నో వెతుకుతూ ఉన్నారు, ఎన్నింటిలోనే వెతుకుతూ ఉన్నారు. పాపానికి పరిష్కారము ఎన్నో చేస్తూ ఉన్నారు. పాపం నుంచి విడుదల పొందడానికి ఎన్నో చేస్తూ ఉన్నారు. ఏం చేసినా పాపం పోవట్లేదు. నీళ్ళలో మునిగిన పాపము పోవడం లేదు. కోడిని అర్పించిన, మేకను అర్పించిన, గొర్రెపిల్లను అర్పించిన, కోడిగుడ్డు, అరటిపండ్ల అర్పణలు అర్పించిన, దీక్షలు చేసిన పాపము పోవడం లేదు. మనం పాపం చేసి మూగ జీవాలను బలిస్తే నీ పాపం ఎలా వెళ్ళిపోతుంది? పాపం లేని వారు ఈ లోకంలో ఎవరు లేరు పరిష్కారం చేయడానికి. అందుకనే పరలోకం నుండి పరిశుద్ధుడైన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపముల కొరకు ఆయన రక్తం చిందించాడు. యేసు రక్తమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. ప్రతి మనుషుడు పాపి. మరి పాపములు కడగబడాలంటే, పాపము నుండి విముక్తి పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే తప్ప వేరే గత్యంతరం, వేరే మార్గము, వేరే ఆప్షన్ లేదండి. ఈ వార్త సూటిగా చెప్తే పాపంలో పట్టబడి, పాపంలో బంధింపబడి ఉన్న మనుషులకు కోపం. నువ్వు పాపి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు పాపి అంటే ఎవరికైనా కోపం వస్తుందా? రాదండి. వస్తుందా? రాదమ్మా. ఇప్పుడు బైబిల్ అదే చెప్తుంది, మనుషులందరూ పాపేనట. ఈ పాపం పోవాలంటే రక్తం చిందించాలి. హెబ్రీ పత్రిక 9:22 ప్రకారంగా రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఆ రక్తము పరిశుద్ధిని రక్తమై ఉండాలి. ఏ గ్రంథంలో, ఏ వేదంలో చూసినా పరిశుద్ధిని రక్తము మనుషుల పాపం నిమిత్తం చిందించబడితేనే పాప క్షమాపణ కలుగుతుంది అని, పాప క్షమాపణ దొరుకుతుంది అని. పాప క్షమాపణ కొరకు మనం ఎక్కడికి రావాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారు. ఎందుకంటే పాపములు క్షమించే అధికారము యేసయ్యకు మాత్రమే ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా పాపములు క్షమించే అధికారము
ఒక యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది కాబట్టి ఇటుకు సార్ యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రతి మనుషుడు ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికే రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నా పాపములను క్షమించు, నన్ను రక్షించు, నీవే దేవుడు, నీవు తప్ప వేరే దేవుడు లేడు, నా కొరకు ప్రాణం పెట్టింది నీవే, నా కొరకు రక్తం కార్చింది నీవే అని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో అంగీకరించాలి. యేసే నా దేవుడు అని నోటితో ఒప్పుకోవాలి. యేసే దేవుడని నోటితో ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసయ్య నామంలో ఆయన సన్నిధిలో వంగాలి. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. అప్పుడు ఒక పాపి తన పాపం నుంచి విడుదల పొంది యేసయ్య బిడ్డగా అంగీకరించబడతాడు, మార్చబడతాడు. ఒకటి, మనం బలహీనులమై ఉన్నప్పుడు ఆయన క్షమించాడు. రెండవది, మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడు. మూడవది అక్కడే చదువుతారా? 10వ వచనం. మెల్లగా చదవండి అమ్మా. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది, దేవుడు క్షమించువాడు అన్నప్పుడు మనం బలహీనులముగా భక్తిహీనులమై ఉండగా క్షమించాడు. రెండవది, మనం పాపులమై ఉండగా ఆయన క్షమించాడు. మూడవది ఇక్కడే రాయబడింది 10వ వచనంలో, మనం శత్రువులమై ఉండగా ఆయన మనల్ని క్షమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. శత్రువులం, దేవునికి శత్రువులు, యేసయ్యకు శత్రువులు, సిలువకు శత్రువులు, సంఘానికి శత్రువులు, క్రైస్తవులకు శత్రువులు, సేవకులకు శత్రువులు. క్రైస్తవ్యం అంటే మండిపోతున్నా సమాజంలో ఏమైపోతున్నా? క్రైస్తవ్యం అంటే, క్రైస్తవుడు అంటే, బైబిల్ అంటే, యేసుప్రభు అంటే కొంతమందికి మంటగా ఉంది. అసలు జీర్ణించుకోలేకపోతున్నా ఈ మధ్య కాలంలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, శత్రువులను కూడా ఆయన క్షమించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు గుణం ఎలా ఉందో చూడండి. శత్రువులను కూడా ఆయన క్షమించాడట. ఆయన ప్రాణం తీస్తున్న వారిని కూడా క్షమించాడు. పక్కలో బల్లెం పోటుతో పొడిచిన వాడిని కూడా ఆయన క్షమించాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వాడిని క్షమించాడు. ఆయన అంగిని చీట్లు వేసిన వాడిని క్షమించాడు. ఆయనను ఉమ్మి వేసిన వారిని క్షమించారు. వెనక నుండి తన్ని ముందుకొచ్చి నేను ఎవరు తన్నారో చెప్పని ఏలన చేసి గేలి చేసి అవమానపరిచిన వారిని కూడా ఆయన క్షమించాడు. అన్యాయపు తీర్పులు తీర్చిన వారిని క్షమించాడు. పిలాతును క్షమించాడు. యూద మత పెద్దలను క్షమించాడు. ప్రతి వారిని క్షమించాడు. ఆయన చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు, వారిలో మనమున్నాము. ఆయన మనల్ని కూడా క్షమిస్తున్నాడు. వారిలో మనం కూడా ఉన్నాము. ఎన్నిసార్లు మనం ఆయనను మన ప్రవర్తన ద్వారా, మన చూపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన పద్ధతుల ద్వారా ఆయనను పొడిచాము. ఆయన గాయములను రేపాము. మరలా ఆయనకి ఎన్నిసార్లు సిలువ వేసాము. ఆయన మన కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. బలహీనులముగా భక్తిహీనులుగా ఉన్నప్పుడు క్షమించాడు. పాపులమై ఉన్నప్పుడు క్షమించాడు. శత్రువులముగా ఉన్నప్పుడు క్షమించాడు. ఎందుకు దేవునికి శత్రువులు అవుతున్నారు? ప్రశ్న. అమ్మా నిశ్శబ్దంగా వినండి ఒకసారి. ఎందుకు దేవునికి శత్రువులు అవుతున్నారు మనుషులందరినీ? ఎందుకు మనుషులు దేవునికి శత్రువులు అవుతున్నారు? లేక అందులోనే ఎందుకు క్రైస్తవులు దేవునికి శత్రువులు అవుతున్నారు? చెప్పండి. దేవునికి ఎందుకు శత్రువులు అవుతున్నారు? మనం దేవునికి ఎందుకు శత్రువులంగా మారుతున్నాం? చెప్పరా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలా అంటే ప్రశ్నకు జవాబు దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి,
దేవునికి ఎందుకు శత్రువులు అవుతున్నాం? లోక స్నేహం. ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అగును. మన గురించే రాయబడిన మాట ఇది. ఎవరి గురించి? యాకోబు భక్తుడు ఎవరికి రాస్తున్నాడంటే క్రైస్తవులకు రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు, భక్తులకు రాస్తున్నాడు. లోక స్నేహము దేవునితో వైరం, లోక స్నేహము దేవునితో శత్రుత్వం. లోక స్నేహం వల్ల ఎంత పెద్ద దేవునికి మనకు ఎంత దూరం ఏర్పడిందో చూడండి. ఎందుకు దేవునికి శత్రువులు అవుతున్నారంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే లోక స్నేహం, లోకంతో స్నేహం. నిజంగా లోకంతో నాకు స్నేహం లేదు అని ధైర్యంగా చెప్పగలిగే విశ్వాసులు ఉన్నారంటే ఉన్నారు, తక్కువగా ఉన్నారా అంటే ఉన్నారు, తక్కువగా ఉన్నారు. నేను లోకంతో రాజీ పడను, లోకానుసారమైన విషయాలతో, లోకానుసారమైన పద్ధతులతో, లోకానుసారమైన మనుషులతో నేను దోస్తీ చేయను. నేనెవరో నాకు తెలుసు, నేను వెంబడిస్తున్నది ఏంటో నాకు తెలుసు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, కాబట్టి నా లిమిట్లో నేను ఉంటాను అని చెప్పే క్రైస్తవులు ఉన్నారు. కానీ అరుదుగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు. ఆ తక్కువగా ఉన్న వారిలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే సంతోషం. హల్లెలూయా. లోకముతో స్నేహం, దేవునితో వైరం. వాక్యమే చెప్తుంది, లోకంతో స్నేహం, దేవునితో. ఎవడు లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. దేవునితో శత్రుత్వం మనకు, మనుషులతో శత్రుత్వం అంటే కొంతకాలము ఫైట్ నడుస్తూ ఉంటుంది అనుకుందాం. సమాధాన పడితే పడతారు, లేకపోతే ఎవరంతలో వాళ్ళు ఉంటారు. కానీ దేవునితో శత్రుత్వం అంటే మనము ఉండగలమా? జీవించగలుగుతామా? లోక స్నేహం, లోకంతో స్నేహం చేసిన వారు లోతు తన కుటుంబము, లోకంతో స్నేహం చేసిన లోతు భార్య ఏమయ్యారో బైబిల్ గ్రంథంలో నుంచి మనకు తెలుసు, మీకు తెలుసు. లోకంతో స్నేహం చేసిన దేమ అపోస్తలుడైన పౌలును విడిచిపెట్టి లోకంలో వెళ్ళిపోయాడు. లోకంతో స్నేహం చేశాడు దేమ. లోకంతో స్నేహం చేసిన ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? లోక స్నేహములైన ధనాన్ని, పదవిని ఆశించాడు, పడిపోయాడు. లోక స్నేహం దేవునికి వైరం. లోక స్నేహాన్ని కోరాడు గెహజీ. వెండిని వస్త్రాలను, బంగారాన్ని, ఆహారమును, బట్టలను ఆశించాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఏమయ్యారో మనకు తెలుసు. లోక స్నేహం, లోకంతో స్నేహం చేసి దేవునితో వైరం పెట్టుకున్న అననీయ సప్పీరాలు ఒకరి తర్వాత ఒకరు వాకిట్లోనే పడి చచ్చిపోయారు. లోక స్నేహం అంటే వాళ్ళు చేసిన లోక స్నేహం ఏంటి? దేవునితో అబద్ధమాడి లోకమే కావాలి, ఆస్తులు కావాలి, డబ్బు కావాలి అని వెంపర్లు ఆడారు, పతనమైపోయారు. లోకంతో స్నేహం, దేవునితో వైరం. ఎవడైతే లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? మనకు తెలిసిన విషయమే. లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతామని మీరు ఎరగరా అని వాక్యం చెప్తాను. మనకు తెలుసు. అయినా లోక స్నేహం, అయినా లోక పద్ధతులు, లోకాచారాలు, అన్యాచారాలు, విగ్రహ సంబంధమైన వాటికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలాగైతే ఏముంది అందులో పాలు పంపులు పొందేవారుగా ఉండడం, ఇవన్నీ లోక స్నేహం. ఇవన్నీ ఏంటి? లోక స్నేహం. లోక స్నేహం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. నష్టపోతాం, నష్టాలు కలుగుతాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దేవుని నుండి రావాల్సిన నీ దీవెనలకు అడ్డుకట్ట వేసేది ఈ లోక స్నేహం వల్లే. సో లోక స్నేహాన్ని మానుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలి? ఇప్పుడు దేవునితో స్నేహం చేయాలి. యోహాను 15 అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అంటున్నాడు. మిమ్మల్ని దాసులని పిలవను, మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు ప్రభు.
ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులు అని పిలవను. దాసులు అంటే పనివాడిని దాసుడు అంట. దాసులు అని పిలవక మిమ్మల్ని స్నేహితులు అని పిలవాలి. స్నేహితులు అంటే కలిసి కూర్చుంటారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి మాట్లాడతారు, ఒకరు భుజం మీద ఒకరు చేసుకొని మాట్లాడుతూ దర్జాగా వెళ్ళిపోతారు. ఆ వారిరువురి మధ్యలో భయం ఉండదు, బెరుగు ఉండదు, దిగులు ఉండదు, టెన్షన్ ఉండదు, చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండదు. దేవుడు ఎలాంటి ప్రివిలేజ్ మనకి ఇస్తున్నాడు చూడండి. దేవుడు మనకు స్నేహితుడయ్యాడు. దేవుడు మనకు స్నేహితుడయ్యాడు. ఎంతో అద్భుతమైన అవకాశము కదా. ఈ అవకాశాన్ని జార విడుచుకునే వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఆదాము మొట్టమొదట దేవునితో స్నేహాన్ని జార విడుచుకున్నాడు. హానోకు దేవునితో స్నేహం చేసి 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 దేవునితో పాటు వెళ్ళిపోయాడు. అదే తరంలో దేవునితో స్నేహాన్ని తెగతింపులు చేసుకున్నవాడు ఆదాము. దేవునితో స్నేహాన్ని బిల్డ్ చేసుకొని ప్రతిరోజు క్లోజ్ అయ్యి మరణం రుచి చూడకుండానే హానోకు పరలోక రాజ్యానికి దేవునితో పాటు వెళ్ళిపోయాడు. ఇరువురి మధ్య స్నేహబంధం ఎంతో బలంగా ఉంటే మరణం లేకుండానే ప్రభు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి స్నేహం. దేవుడు మనకు స్నేహితుడయ్యాడు. ఆయన మనకు స్నేహితుడుగా ఉన్నాడు. ప్రతి విషయాన్ని మనకు బయలుపరుస్తాడు, మనకు తెలియజేస్తాడు. మనం ప్రతి విషయాన్ని ఆయనకు చెప్పచ్చు. మీ స్నేహితులతో గంటలు ఫోన్లో మాట్లాడతారు. యేసుప్రభు మీకు స్నేహితుడిగా ఉంటే యేసుప్రభుతో కూడా గంటసేపు ప్రార్థనలో ఉంటారు. ఉండరా? మీ ఫ్రెండ్స్ తోటి మీరు మాట్లాడతారు కదా గంటసేపు. మీ ఇష్టమైన వారితో మీరు గంటసేపు మాట్లాడతారు కదా ఫోన్లోనో కలిసినప్పుడు. దేవుడు కూడా మీకు ఫ్రెండ్గా ఉంటే, స్నేహితుడిగా ఉంటే, దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అంటున్నాడు. దేవునితో ఎంత సమయం మాట్లాడుతున్నాం, దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, అంటే సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం. ఈ లెంట్ డేస్లో, ఈ సిలువ ధ్యానాలలో ఈరోజు వచ్చిన వాక్య భాగము లూకా సువార్త 23:34 అది సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. దేవుడు క్షమించేవాడు. మనం పాపులమై ఉండగా క్షమించాడు, మనం బలహీనులమై ఉండగా క్షమించాడు, మనం భక్తిహీనులమై ఉండగా క్షమించాడు, మనం శత్రువులమై ఉండగా క్షమించాడు. దేవునికి ఎందుకు శత్రువులు అవుతున్నారు అంటే లోక స్నేహం. లోకంతో స్నేహం చేయడం వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయని చెప్పారు. లోకంతో స్నేహం దేవునితో వైరమని. దేవునికి శత్రువుగా ఉండదు, ఆయనకు స్నేహితుడుగా ఉండాలి, ఆయనకు మిత్రుడుగా ఉండాలి, మనం మిత్రులుగా ఉండాలి. దాపరికాలు లేకుండా మనం నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించగలగాలి, ఆయన స్తుతించగలగాలి. ఆయనకు నీ బాధ నీ భారం అంతా ఆయనకు చెప్పాలి. ఆయన నీకు బయలుపరుస్తాడు. నువ్వు నడవలసిన త్రోవను, నువ్వు చేయవలసిన పనులను, నీ ఉద్దేశాలను, నీ ఆలోచనలు స్థిరపరుస్తాడు. నీ భవిష్యత్తును దిశనిర్దేశం చేస్తాడు. నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. చదవండి దేవుని వాక్యంలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం, 4:8 దేవుని యొద్దకు రండి. చాలా దేవుని దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడట. మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను వింటాడట. మనం ప్రార్థనే చేయట్లేదు. మనం ప్రార్థన చేస్తే కదా ఆయన వినేది. మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. అడుగుడి మీకు ఇయ్యబడు. మనం అడుగుతూనే లేము, ఎలా పొందుకుంటాం? ఓకే, అర్థమైంది కదా. మనం అడగాలి, పొందుకోవాలి. మనం తడితే మనకు తలుపు తీయబడుతుంది. మనం వెతుకుతే మనకు దేవుని దీవెన దొరుకుతుంది, ఆయన ఆశీర్వాదం దొరుకుతుంది, ప్రభువు మనకు దొరుకుతాడు, ఆయన జ్ఞానం మనకు దొరుకుతుంది, ఆయన వాక్యం మనకు దొరుకుతుంది, ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది. కాబట్టి మనము క్షమించబడ్డ వారము. లోకంతో స్నేహం చేయకూడదు, దేవునితో స్నేహం చేద్దాము, దేవుని స్తుతిద్దాము, తద్వారా వచ్చే దీవెనను మహిమను పొందుకుందాము. దేవుడి వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరం ఒక నిమిషం తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. హల్లెలూయా.